శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు. ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చాను అనుకుంటాను వీడియోస్కి. అంటే వీడియోస్ చేస్తున్నాను కానీ ఏది చెప్పలేదు. ఎందుకంటే నాకు ప్రోత్సాహం కలగట్లేదు. ఎవరు కూడా విన్నది విన్నట్టు అలాగే వదిలేస్తున్నారు. ఇది ఏంటి, ఎందుకు, ఎలాగా, మా కోసం మీరు చేస్తున్నారు కదా అనే ఒక్క స్పందన కూడా లేదు ఎవరిలోనూ. అందుకే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఏం చెప్తావులే అన్నట్లు అనిపించింది. సరే చూద్దాం. ఇవాళైతే కొంచెం తక్కువ టైం ఉంది, కొంచెం బయట వెళ్తున్నా. తర్వాత రేపటి నుంచి మళ్ళా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు వివరించే ప్రయత్నం చేస్తాను. నాకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. అది స్టోరీ చెప్తున్నాను కదా నేను మీకు, శివ పుట్టాడు అని చెప్తున్నాను. అది ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అని ఒక్క క్వశ్చన్ కూడా ఎవరు వేయకపోతే నేను చెప్పడానికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది? గోడకి చెప్పినట్టు, గోడ ముందు కూర్చుని గోడకి చెప్పినట్టు ఉంది నాకు కదా. అందరూ మనుషులే కదా, అందరికీ చెవులు ఉన్నాయా? చెవులు కళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి కదా. కొంచెమైనా లేదా అసలు? అరే, ఒక లేడీ ప్రపంచం కోసం, మా జీవితాల కోసం ఇలా తన జీవితాన్ని త్యాగం చేసి మరీ చేస్తుంది కదా. కాస్తైనా స్పందిద్దామని ఎవరిలోనూ ఏది లేదా? ఎందుకు వెళ్తారు మీరు గుళ్ళకి? పదే దేవుడికి వెళ్ళడం, మొక్కడం, స్వామి మా జీవితాలను బాగు చేయి, స్వామి మా జీవితాలను బాగు చేయి. ఇల్లు కట్టుకోవాలి, పిల్లకి పెళ్ళిళ్ళు చేయాలి, ఏంటి ఉద్యోగం రావాలి, అమెరికా ఉద్యోగం రావాలి, అమెరికా సంబంధం రావాలి. మీ అన్ని కోరికలు తీరే మార్గం ఉంది అని నేను చెప్తున్నా. దానికి నేను హామీ ఇస్తున్నా. కానీ మీకు పట్టలేదు. ఓకే, ఇచ్చిన రోజు తీసుకుంటారు కదా, తీసుకుందరు. అంతా పరమశివుడి దయ. ఆయన ఏం చేస్తాడో చూద్దాము. ఓం నమ శివాయ.